హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. యాక్చువల్గా నేనైతే వీడియో స్టార్ట్ చేస్తే మా బాబు వచ్చి నన్ను కూడా చూపించు అన్నట్టు పేచి చేశాడు. సో అదే అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే సండే కదా, సరదాగా అలా కాఫీ తాగాలనిపించింది నాకు. సో రెగ్యులర్గా అయితే కాఫీ తాగడం అయితే మానేశానండి మొత్తం నేను. సో ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడైతే మా మదర్ ఎప్పుడైనా తాగితే ఉంటుంది అని చెప్పేసి ఇలాగ పాతకాలంలాగా ఫిల్టర్ చేసుకుని తాగుతాం కదా, అదనమాట ఇచ్చారు. సో యాక్చువల్గా నాకు ఆ ప్యాకెట్ చూసే తాగాలనిపించింది మళ్ళీ, అందుకని తాగుతున్నాను అనమాట. సో ఇది టీ ఎలాగా మనం ఫిల్టర్ చేస్తాము, ఇదేంటి పాలలో వేసి మరగబెట్టి అలాంటి కాఫీ పౌడర్ అండి. మనకు పాతప్పుడు వచ్చేది కదా ఇన్స్టెంట్ పౌడర్ కాకుండా అలా అనమాట. ఇది యాక్చువల్గా ప్రెగ్నెన్సీ అవ్విన తర్వాత తీసుకోవడానికి అనమాట, వేడి చేయాలి అని చెప్పేసి. అప్పుడు ప్యాకెట్ నేను మళ్ళీ తీసుకున్నాను, మా మదర్ కొనిచ్చారనమాట నాకు. సో షుగర్ ఎవరైనా 1-2 స్పూన్స్తో ఆపుతారు, నేనైతే హెవీగా వేస్తానండి. నాకు భలే ఇష్టం అనమాట కాఫీలో ఎక్కువ షుగర్ ఉంటే, బట్ యూస్ చేయడం అంత మంచిది కాదు. సో సడన్గా గెటప్స్ చేంజ్ ఏంటి అంటే, ఫ్రెష్ అయిపోయి ఆ రోజైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫస్ట్ ఇయర్ బర్త్డే అనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళగానే మా ఫ్రెండ్ అయితే బాగా రిసీవ్ చేసుకుంది అనమాట. నేను ఇంకా అదంతా ఏం వీడియో తీయలేదు. మా ఫ్రెండ్ రిసీవ్ చేసుకుని వాళ్ళ ఫాదర్కి అది పరిచయం చేసిందనమాట మమ్మల్ని. సో అప్పటి నుంచి ఇంకా వాళ్ళ ఫాదర్ వాళ్ళ బ్రదర్ చూస్తూ ఉన్నారు మమ్మల్ని. వచ్చి అయితే డ్రింక్ ఇచ్చారు. మా బాబు అయితే హడావడి మాక్టైల్ లాగా అనమాట. సో స్టార్టర్ కూడా ఇచ్చారండి. స్టార్టర్ వచ్చేసేటప్పటికి చికెన్ బాల్స్ ఒకటి, ఇంకోటి ఏమో ఏమంటారు బేబీ కార్న్ అనమాట. బేబీ కార్న్ పెట్టారు. ఇది వచ్చేసేటప్పటికి మటన్ సూప్. మేమైతే భయపడ్డాం, నేను మా వారు వద్దని అన్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది అన్నారు. సో అప్పుడైతే టేస్ట్ చేసామండి. మా వారు బయటకి ఎక్కడికన్నా వస్తే అసలు మటన్ తినరు అనమాట. చాలా బాగుంది. కానీ ఇంకోటి ఏంటంటే స్టేజ్ మీద అయితే చూసారు కదా. సో ఇప్పుడైతే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాపని తీసుకుని అయితే ఇక్కడికి వచ్చేస్తారు. ఈ ఎంట్రీ నుంచి అయితే వాళ్ళు వెళ్తారండి స్టేజ్ మీదకి. సో బాగుంది కదా, ఇదేదో కొంచెం కొత్తగా అనిపించింది ఐడియా నాకు, భలే అనిపించింది అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు వెళ్ళి మొత్తం అటు సైడ్ అయితే నించుంటున్నారండి. పిల్లలు ఏంటబ్బా ఇలా కోలాటం కర్రలు తీసుకుని నించున్నారు, కోలాటం చేస్తారేమో అనుకున్నా నేను. బట్ ఇలాగా కోలాటం స్టిక్స్ ఇలా పెట్టి ఉంచితే దీని లోపల నుంచి బయటికి ఎంటర్ అయ్యేలాగా అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడా అని చెప్పేసి. ఈ లోపైతే వాళ్ళ సిస్టర్ వచ్చేసి, వాళ్ళ కో సిస్టర్ అనమాట వచ్చేసి షార్ట్స్ ఇచ్చారు. అవి వాళ్ళు ఎంట్రీ నుంచి బయటికి రాగానే షార్ట్స్ వేసేలాగా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాప అయితే మ్యాచింగ్ వేసుకున్నారు. కలర్ అయితే బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. నా మోస్ట్ ఫేవరెట్ కలర్ అండి, వైలెట్ కలరు. సో ఇంకా నాకు కొత్తగా అనిపించింది ఏంటంటే, ఈ షార్ట్స్లో కామన్గా మనకి మెరుపులు పడుతూ ఉంటాయి, లేకపోతే పేపర్స్. అవి కాకుండా ఇక్కడ ఏంటి అంటే మనకి రోజ్ పెటల్స్ లాగా ఇంకోటేమో ఇది బాల్స్ ఆల్రెడీ కామన్, థర్మోకాల్ బాల్స్. ఇంకోటి వచ్చేసేటప్పటికి ఇమోజీస్ అండి. ఇవన్నీ అసలు మన వాట్సాప్లో ఇమోజీస్ ఉంటాయి కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చేతిలోకి తీసుకుని, భలే ఉన్నాయండి ఇమోజీస్ అయితే. ఇంకా కాగితాలు అనమాట, మనకి డబ్బులు కాగితాలు ఉంటాయి కదా, ఇవన్నీ అయితే నాకు కొంచెం కొత్తగానే అనిపించింది షార్ట్స్లో. సో ఇవన్నీ వేస్తున్నారనమాట. ఇవన్నీ వేసిన తర్వాత స్టేజ్ మీదకి ఎక్కుదామా అని చెప్పేసి వెయిటింగ్. సో ఇప్పుడైతే ఫస్ట్ అది వచ్చేటప్పటికి మా ఫ్రెండ్ లెహంగా వేసిందనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇమోజీస్, చూసారా మొత్తం మన వాట్సాప్లో ఎన్ని ఇమోజీస్ ఉంటాయి, A to Z అన్ని ఇమోజీస్ ఇచ్చారండి. తర్వాత పిల్లలైతే తెగేరుతున్నారు. ఇంకా వాళ్ళ తాతయ్య నాన్నమ్మ వాళ్ళు అందరూ స్టేజ్ మీదకి వెళ్ళి పాపతో అయితే కేక్ కటింగ్ చేద్దామని చూస్తున్నారు. పాప అయితే పడుకుంది. పిల్లలందరూ అంతే, ఫస్ట్ ఇయర్ బర్త్డే అంటే వాళ్ళు పేచి పెట్టేస్తూనే ఉంటారు కదా, పాప కూడా అలాగే కొంచెం హడావిడిగా ఇరిటేట్గా ఫీల్ అయింది. మేమైతే ఫైనల్గా ఇంకా లంచ్ చేస్తామండి. ఆ లంచ్ది అదంతా ఇంకా తీయలేదు, కొంచెం హడావిడి అయిపోవడం వల్ల. నేనైతే సింపుల్గా అయితే రెడీ అవ్వానండి. నార్మల్ సింపుల్గా అయితే ఈ ఫ్రాక్ అయితే వేసుకున్నాను అనమాట. జస్ట్ నార్మల్గా లాంగ్ ఫ్రాక్ అంతే అండి, ఇదేం కాదు. ఈ బ్యాక్ సైడ్ ఏంటి అని చెప్పేసి అంటే, ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మాయిలతో ఇదే సమస్య అండి, మనకేం లేవు అని ఫీల్ అవుతూనే ఉంటాం. నేను కూడా అదే కేటగిరీ అనమాట.
ఎన్నున్నా ఏం లేదు అని ఫీల్ అయిపోతానే ఉంటాను. సో ఫైనల్గా ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలా అది పెట్టానండి. నా సింపుల్ ఏం వేసినా దీని మీద అయితే బాగోదు డ్రెస్ మీద. సో నా సింపుల్ నెక్ చైన్కి అయితే రెగ్యులర్గా వేసుకునే చైన్కి అయితే కొంచెం హైలైట్ అయ్యి లాకెట్ ఒకటి వేసుకుని మార్చానండి అంతే. మొత్తం ఏ యాంగిల్ నుంచి తీసినా నా డ్రెస్ అయితే ఫుల్ చూపిద్దామనేనండి. అది యాక్చువల్గా కొంచెం జిగ్ జిగ్ మన ఇలాంటి డ్రెస్ నైట్ టైం చాలా బాగుంటుంది. నాకు కొంచెం అలాంటివి అంటే ఇంట్రెస్ట్ అనమాట. మరీ అంత అలా అని హెవీగా ఉండకూడదు, కొంచెం సింపుల్ లుక్లో బాగుండేలాగా. సో ఇంకా నేనైతే ఒక బ్యాగ్ క్యారీ చేశానండి. ఆ బ్యాగ్లో ఏమేమిటంటే బాబుకి పాలు బాటిల్స్, కొంచెం పాలేమో బాటిల్లో వేసి ఇంకొన్నేమో నార్మల్ బాటిల్లో వేసుకుని, ఇంకా డైపర్ కంపల్సరీ పిల్లల్ని తీసుకెళ్తే డైపర్ ఉండాలి. వాటర్ అడుగుతాడేమోనని వాటర్ వాడు తాగేది బాటిల్, అవన్నీ తీసుకుని అయితే వెళ్ళానండి ఒక బ్యాగ్లో వచ్చేసేటప్పటికి. ఇంకా వాళ్ళైతే పిల్లలకి అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చారనమాట. సో దానిలో అయితే ఒక లాలీపాప్ ఒకటి, వేపర్ బిస్కెట్ ఒకటి, ఇంకా చిన్న గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఏంటబ్బా ఇది అనుకున్నాను, బట్ ఇదైతే పెన్ బాక్స్ అంటండి, చాలా బాగుంది. సో పెన్ బాక్స్లో కూడా ఎన్ని పెట్టారో మీరే చూడొచ్చు. మేబీ నాకు తెలిసి 1 డజన్ అయితే పెట్టినట్టున్నారు, నేను కూడా కౌంట్ చేయలేదు. బట్ అన్ని కలర్స్ అయితే ఫిల్ చేశారనమాట. చాలా బాగుంది కదా. సో బాగా అనిపించింది అనమాట నాకు. దాంతోపాటు ఒక లేస్ ప్యాకెట్ కూడా యాడ్ చేశారండి. పిల్లలకి అంట ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట ఇచ్చింది. సో అదనమాట. మా వాడైతే దీంతో తెగాడుతున్నాడు ఈ బాటిల్తో. బాగా నచ్చేసింది వాడికి బొమ్మ. పెన్నులు అయితే తీసి పక్కన దాచేసాను, అప్పుడే ఏమీ వాడాడు కదా, యూజ్ చేయడు కదా అని చెప్పేసి. అలా అండి, ఏమన్నా చేస్తే నేనే చెయ్యాలి. ఇవన్నీ మా వాడు టచ్ చేసి వదిలేశాడు, తినేవి కూడా. మిగతా అన్నీ నేనే. లాలీపాప్ అయితే మా వాడికి ఫస్ట్ టైం అనమాట. సో చీకి చీకి ఏమంటున్నాడంటే రావట్లే అంటున్నాడు. వాడు అది లాలీపాప్ చీకడం అనుకోలేదు పాపం. లాలీపాప్ అంటే వాడికి చాక్లెట్ నోట్లోకి వచ్చేసిదేమో అనుకుంటున్నాడు. సో అలా ఉంటుంది అనుకుంటా పిల్లలు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మేబీ. ఎన్నిసార్లు చీకినా రావట్లా అంటున్నాడండి పాపం. సో ఇదైతే పెద్దవాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్. దానికి వచ్చేసేటప్పటికి ఒక మంచి చాక్లెట్ పెట్టారు కదా. ఇంకోటేమో ఇది అయితే బౌల్ అండి, బాగుంది కదా. బౌల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ బౌల్ కూడా చూసారా, ఇదేంటి పైన ఇది వచ్చింది కదా. ఇది నాకు ఎలా అనిపించిందంటే ట్రేలాగా కూడా యూస్ చేసుకోవచ్చు, అంటే లైక్ 1-2 మెంబర్స్కి కాఫీ ఇవ్వడానికి వీటికి చాలా బాగా పనిచేస్తుంది అని అనిపించింది అనమాట. నాకు ఈ ట్రే చూడగానే అదే ఫీలింగ్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది గిఫ్ట్ అయితే. నాకు ఆ పై ప్లేట్ అయితే 2-in-1 పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనిపించింది. ఏమైనా మనం కుక్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది, టేబుల్ మీద అది పెట్టుకోవడానికి అదేను. సో అదండి, ఆ సండే అయితే అలా గడిచిందనమాట నాకు హాఫ్ డే. ఇంకా బట్టలు ఇవన్నీ మార్నింగ్ మడతలు పెట్టేసి ఉంచాను, ఆరేసి తెచ్చి. సో అవన్నీ అయితే సర్దుకోవాలి. సో తర్వాత అయితే నేనైతే వెంటనే డ్రెస్ చేంజ్ చేసాను కదా, మళ్ళీ నా ఇయర్ రింగ్స్ అవన్నీ తీసేసి వెంటనే పెట్టేస్తానండి, మార్చేస్తాను. ఈ లాకెట్ నేను ఇందాక చూపించింది అంత క్లియర్గా కనిపించలేదు కదా. ఆల్మోస్ట్ ఈ లాకెట్ కొని మా మమ్మీ 8 years అవుద్దండి, 8 years పైనే. చాలా జాగ్రత్తగా దాసామన్నమాట. ఏదైనా కొంచెం పాతప్పుడు వస్తువులే బాగా అనిపిస్తున్నాయి నాకు. ఈ మధ్యకాలంలో మనం ఎన్ని కొన్నా ఇంత అందంగా అయితే అస్సలు ఉండట్లేదండి. పాతవి రీప్లేస్ చేసినంత కొత్తవి చేయలేకపోతున్నాయి అన్నమాట నా దృష్టిలో అయితే. సో పాతవి అయితే నేను భద్రంగా అలా దాచిపెట్టి ఉంచుతున్నాను, ఏది కూడా నేనేం పాడేను. అన్ఎక్స్పెక్టెడ్గా హెయిర్ బ్యాండ్ కోసం వెతుకుతుంటే ఈ లాకెట్ కనిపించింది. సో ఎందుకు ఈ చైన్కి లాకెట్ వేసే అలవాటు నాకు ఇదివరకు కూడా వేసేదాన్ని అప్పుడప్పుడు, కానీ ఎక్కువసేపు వేసే అంటే చైన్ ఆగదు మళ్ళీ వెయిట్. సో అందుకోసం అలా కొంచెం సేపటికైతే పర్లేదు. సో ఐలైనర్ ఇవన్నీ అయితే వాష్ చేసి వచ్చానండి. నా ఫేస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు లక అంటుంది చూసారా, అలా అనిపిస్తుంది అనమాట నా ఫేస్ చూస్తే మీకైతే. ఎందుకనంటే ఐలైనర్ వేసిన రోజున కంపల్సరీ నా ఫేస్ వాష్ చేశాను అంటే కళ్ళంతా కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత అయితే నేను బాబు పక్కన నేను కూడా అయితే కొంతసేపు అలా పడుకున్నానండి. లేచిన తర్వాత అయితే బాబుని కొంతసేపు ఆడిద్దామని బయటికైతే తీసుకొచ్చాను అనమాట రూమ్ నుంచి. సో మా ఆపోజిట్లో ఉంటారనమాట మా నేబర్స్. వాళ్ళతో అయితే బాగా ఆడుతూ ఉంటాడు. వాళ్ళు కూడా అసలు బాగా ఆడిస్తూ ఉంటారు బాబుని. కనీష్ బాబు అని చెప్పేసి
ఆడుతూ ఉంటారనమాట బాగా. స్కూల్ అయిపోయాక వచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేసి బాబుతో ఆడి మళ్ళీ వెళ్ళి వాళ్ళ స్టడీస్ అయితే వాళ్ళు చదువుకుంటూ ఉంటారండి. సో అలా అనమాట. కొంతసేపు పిల్లలు ఆడుతూ ఉంటే యాక్టివ్ అవుతాడు కదా, అలా అనమాట. బాగా అయితే బాల్ గేమ్ అని చెప్పేసి అదని ఇదని అల్లరి అయితే బాగా చేస్తాడండి మా వాడు అసలు. సో ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు బాల్ అనమాట. సో ఆ పిల్లలు వాళ్ళ అమ్మమ్మ వేశారు అని అవ్వ అంటున్నాడు వాడు. అంటే పిల్లలే ఆడాలి, పెద్దవాళ్ళు ఆడకూడదు అన్నట్టు వాడి రియాక్షన్ అనమాట. సో మళ్ళీ అయితే రిటర్న్ ఆంటీకి వేశాడు బాల్. అలా ఆడుతూ ఉన్నాడనమాట. నేనైతే ఇక్కడ ఇదేంటి అలవాటు అవుద్ది చెప్పులు అది వేసుకుని ఉంటే అని చెప్పేసి చెప్పులు వేసాను అనమాట. సో ఇంట్లో ఉన్నప్పుడైతే లోపల బాగా కూల్గా ఉంటున్నట్టయితే సాక్స్ వేస్తున్నానండి, లేదంటే ఏం వేయట్లేదు అనమాట. అలా ఫ్రీగానే వదిలేస్తున్నాము. చెప్పులైతే ఇంకెక్కడ ఆడుతున్నాడు, కొంచెం చల్లగా ఉంటుంది వాడు వేసుకుంటాను పేచి పెట్టాడు కదా అని వేసాను అంతే. సో అలాగైతే వాడు ఆడుతూ ఉంటే నేనైతే కూర్చుని వాడితో మాట్లాడుతూ మళ్ళీ ఆడిస్తూ ఇంకా పక్క నుంచి వీడియోలు తీస్తూ అంత అల్లరైతే నేను చేస్తూ ఉన్నానండి నేనైతే పక్క నుంచి. సో ఆడుకుని వచ్చిన తర్వాత అయితే వాడిని అయితే ఫ్రెష్ చేసేసాను అనమాట నేను. ఇదేంటి ఇంకా బాబు గారు పడుకునే టైం వచ్చేసింది. సో పడుకోవాలి అంటే పడుకోవడానికి ముందు కొంచెంసేపు చాలాసేపు యాక్టింగ్ అయితే చేస్తాడండి, భలే ఆడతాడు. కొంతసేపు అయితే వెంటనే పడుకోడు అనమాట, పడుకోకుండా ఆడుతూ ఉంటాడు. టైం అలాగా అలా అలా గడిచిపోతూ ఉంటుంది అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, మీకైతే హాయ్ చెప్తున్నాడు, బాయ్ చెప్పేస్తున్నాడు, అలాగైతే చేస్తున్నాడండి. హోప్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నేను. మీకు కనుక వీడియో నచ్చితే మన వీడియోస్కి లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే తప్పకుండా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.